హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బోటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 40 అండి. చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు 40 సైజు చెప్పండి అని. ఓకేనా. లెంత్ వచ్చేసరికి 16, ఇది గమనించాలి మీరు. నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5, అంటే బ్యాక్ నెక్ వచ్చేసరికి ఎంత వచ్చింది మనకి 11.5 వస్తుంది. ఓకేనా, ఇది గమనించాలి. నెక్ డీప్ హెవీగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఏమేమి చెప్తారండి అంటున్నారు, మీకు ఏం కావాలో అవి చెప్తామండి. డ్రెస్సులు కానీ, బ్లౌజులు కానీ, మోడల్ బ్లౌజెస్ ఏం కావాలి, అన్ని ఫార్ములాతోనే ఉంటాయి. చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. పర్ డే వచ్చి 40 రూపీస్ పడుతుంది. ఫీజు వచ్చేసరికి 1199 రూపీస్. 30 డేస్ క్లాసులు జరుగుతాయి. 30 క్లాసెస్ కలిపి 1199 రూపీస్. ఓకేనా. దీనికి మీటర్ క్లాత్ ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకి ఉండాలి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ వచ్చేసరికి 16, అంటే దానికి 30 ఇంచు కలపండి, అంటే 17 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా. చూడండి. ఓకేనా. 2 లైన్స్ డ్రా చేయండి. ఇది షోల్డర్ లైన్. ఓకేనా. చూడండి, షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలియట్లేదు. ఆమ్ హోల్ ఎంత మనకి, లెంత్ వచ్చేసరికి 16, చెస్ట్ 40, వేస్ట్ వచ్చేసరికి 35.5, ఆమ్ హోల్ 9. ఆమ్ హోల్ 9 ఎలా వచ్చింది, 40 డివైడెడ్ బై 4 వేస్తే 10, 10 - 1 = 9. ఆమ్ హోల్ 9. దీన్ని 3 భాగాలు చేయండి, అంటే 3, 3, 3, 2 భాగాలను కలిపి షోల్డర్గా పెట్టండి. ఓకేనా. ఇంత ఈజీగా పెట్టవచ్చు. మనం షోల్డర్ ఎంత పెట్టాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇది ఒక ఆప్షన్. ఓకేనా. 6 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి మళ్ళీ 6.5 మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ కలపండి. ఓకేనా. ఈ లైనే చెస్ట్ లైన్. ఓకే, చెస్ట్ ఎంత 40 డివైడెడ్ బై 4 అంటే ఎంత 10 మార్క్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేయండి. షోల్డర్ 6 పెట్టాం కదా, ఇక్కడ కూడా 6 పెట్టండి. ఈ లైన్ కూడా డ్రా చేయండి. ఇక్కడ కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఇలా ఈ స్కేల్ తీసుకుని కింద టచ్ అవ్వాలి, సైడ్ టచ్ అవ్వాలి. మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. ఇలా చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఆమ్ హోల్ 9 రావాలి. వచ్చిందా లేదా చూద్దాం. పై లైన్ నుంచండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ నుంచి కొలుస్తున్నారు, వచ్చిద్దా అని అడుగుతున్నారు. వస్తుందండి. ఓకేనా. ఒకసారి మీకు చేస్తే కదా మీకు తెలిసేది. ఓకే, చూడండి. ఇలా మీ గీత మీదే కొలవండి. ఓకేనా. చూడండి, 9 వచ్చిందా, వెరీ గుడ్. ఇలా రావాలి. ఇలా వస్తేనే చంకలో ఫిట్గా ఉంటుంది. మనకి చెస్ట్ పార్ట్లో లూజ్ ఉండదు, షోల్డర్ జారకుండా ఉంటాయి. ఇన్ని ఉంటుంది ఒకటి రావడం వల్ల. ఓకేనా. మనం పెట్టిన 10కి కరెక్ట్గా ఆమ్ హోల్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, 35.5 అంటున్నాం. కొంచెం మనం లెక్కల్లో వీక్ కదా, 35.5ని భాగాలు చేయకుండా 36 అనుకుందాం. 36 అంటే 1 పార్ట్ ఎంత, 4 × 9 = 36. ఓకేనా. 9 మార్క్ చేద్దాం. 1 ఇంచ్ డాట్స్ కుట్టేటప్పుడు తగ్గిద్దాం. ఓకేనా. 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఈ విధంగా. ఓకే, దీనిలో కంగారు పడాల్సింది ఏమీ లేదండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీ కూడా. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ నేర్చుకోవాలి. ఓకే, చూడండి. ఇప్పుడు షోల్డర్కి ఎంత ఇవ్వాలి అనేది మెయిన్ తెలియాలి. షోల్డర్కి 2.5, షోల్డర్కి ఎంత ఇవ్వాలి, నెక్కి ఎంత ఇవ్వాలి. ఓకేనా. చూడండి, నెక్కు వచ్చేసరికి 2.5 ఇస్తే సరిపోతుంది. ఓకే, 2.5 ఇవ్వండి. ఓకే, కింద వచ్చేసరికి నెక్ విడ్త్ 4.5 అంటున్నాం. 5 మార్క్ చేయండి. కింద 1/4 ఇంచ్, పైన 1/4 ఇంచ్. హెమ్మింగ్ చేస్తే కిందకి వెళ్తుంది, నడుము బెల్ట్ వేస్తే పైకి వస్తుంది. ఓకేనా. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 3 మార్క్ చేయండి. ఓకేనా. ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి. ఓకే, ఇది ఇక్కడ రౌండ్ ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇట్లా రౌండ్ ఇచ్చేసేయండి. ఓకేనా. ఇది నెక్. ఓకేనా. మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం. కట్ చేయడం కూడా రావాలి, కత్తిరి పట్టుకోవడం కూడా రావట్లేదండి. చూడండి, ఇలా పట్టుకోండి. అంతేకాని కత్తిరిని చూస్తాను కదా, ఇది ఇలా పట్టుకుంటున్నారు, ఇలా పట్టుకోవద్దు. ఓకే, పైకి. ఓకే, ఇలా పట్టుకోండి, ఈజీగా ఉంటుంది. కిందకి పెట్టి కట్ చేయండి నీట్గా. ఇలా కట్ చేసేయండి కరెక్ట్గా. పైకి లేపేస్తే ఏంటంటే నొక్కులుగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకు స్టాప్ అయిపోండి. ఇక్కడ లేదు కదా, ఇంకా స్టాప్ అయిపోయింది. ఏమవుతుందంటే ఇంకో పార్ట్ తెగదు. మన దగ్గర ఉన్న క్లాత్ తక్కువ, మీటర్ క్లాత్ తెచ్చుకుంటాం, ఇంకా అంతకన్నా ఎక్కువ తెచ్చుకోం కదా. ఓకేనా. అవసరం అంటే తెచ్చుకుంటాం, అవసరం లేకుండా వేస్ట్ చేయడానికి ఎందుకు. ఓకేనా. చూడండి, ఓకే, చూడండి. ఇలా కాట్ పెట్టేసేయండి చంకలో. ఇలా తీసుకుని ఫోల్డ్ చేసి ఖర్చు వదిలేసి
ఇలా కాట్ పెట్టండి. ఇక్కడ ఎంత ఇవ్వాలి చూడండి, డాట్ ఎంత ఇవ్వాలి అని డౌట్ వస్తుంది. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. చూడండి 4 ఇంచులు వేస్తే సరిపోతుంది అనమాట. 4 ఇంచులు డాట్ వేసేయండి. ఇలా ఒక లైన్ కొట్టేసేయండి. ఇటు 1/2 ఇంచు, ఇటుకు 1/2 ఇంచు. ఓకేనా, ఇలా అనమాట. ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇది. ఇప్పుడు నెక్ కూడా తీసేద్దాం. మీకు ఎంత బ్రాడ్గా కావాలంటే ఇంత బ్రాడ్గా వేసుకోండి. మీకు వద్దు అనుకుంటే తగ్గించుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను 2.5 పెట్టేసి ఇక్కడ 3 పెట్టాను. మీకు వద్దు అనుకోండి, ఒకవేళ ఇన్ కేసు పావుదొక్కు 3 పెట్టండి. ఓకేనా, అంతే. చూడండి ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా, హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు వీల్ మార్క్ చేసేయండి. మళ్ళీ వీల్ మార్క్ చేయకపోతే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది. వీల్ మార్క్ చేసేయండి. ఓకేనా, ఇలా చేసేయండి. ఇటు పడుతుంది, ఈజీగా ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు. ఓకే, హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, చూడండి ఇలా ఉంది కదా, మళ్ళీ ఇలా డబల్ వేయండి. ఓకే, ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఈ స్కేల్ని వాడటం రావాలి. వస్తూ ఉంటే ఉన్నది వాడటం, ఇటు స్ట్రైట్గా పెడితే ఇటు కరెక్ట్గా వస్తుంది అనమాట. చూసుకోవాలి 4 లేయర్స్ ఉన్నాయా లేదా, కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, చూడండి. ఓకేనా, ఉన్నాయి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9. దానికి ఒక్క 3/4 ఇంచు కలపండి. పైన 1/2 ఇంచు, కింద 1/4 ఇంచు, అంటే 3/4 ఇంచు కలపండి. ఓకేనా, ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి. అంటే పావుదొక్కు 10 పెట్టేసి 3.5 మార్క్ చేయండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత, 9. ఓకేనా, 9 మార్క్ చేయండి. ఇలా పెట్టేసి 9 మార్క్ చేయండి. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5, 1.5 ఖర్చు. ఓకేనా, ఇక్కడ కార్నర్ స్ట్రైట్గా 1.5 మార్క్ చేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయండి. ఈజీగా ఉంటుంది. ఇలా తీసేయండి. చూడండి, స్కేల్ పెట్టడం కూడా రావాలి. సరిపోలేదు కదా అంటున్నారు, సరిపోకపోతే చూడండి ఇలా అడ్జస్ట్ చేయండి. ఓకేనా, ఒక్క 1/2 ఇంచు ఉంచి మార్క్ చేసి చూడండి. చూడండి 9 వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, 9 వచ్చింది. వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. అయితే ఇప్పుడు ఏమంటున్నాం, పఫ్ పెడదాం అనుకుంటున్నాం కదా, 2.5 పఫ్ పెట్టండి. 2.5 ఇంచులు పైకి. ఇప్పుడు ఇటుకు కూడా 2.5 ఇంచులు మార్క్ చేయండి. దీన్నే స్క్వేర్ బాక్స్ అంటాం. ఇలా చూడండి, ఇలా మార్క్ చేసేసి ఈ ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా చిన్న కర్వ్ ఇవ్వండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇలా ఇవ్వండి. ఓకేనా, ఇది పఫ్ హ్యాండ్. ఓకేనా, 2.5 పెట్టాలా అని అడుగుతున్నారండి. 2.5 మీ ఇష్టం. 2 పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 9 కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, మీకు ఎక్కువ క్లాత్ ఉన్నదాన్ని బట్టి పెట్టండి. 2.5 చిన్న పఫ్ అంటే 2.5 సరిపోద్ది. 2 కూడా పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకేనా, ఏదైనా మనకు నచ్చే ఒకసారి వేసుకున్నాం బాగాలేదు అనుకుంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అవతల వాళ్ళు ఇచ్చిన క్లాత్ని కూడా చూసుకోవాలి, సరిపోయిద్దా లేదని. కట్ చేసేటప్పుడు ఇట్లా వెళ్ళాలండి, కిందకి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు. ఓకేనా, చూడండి ఇక్కడ కార్డ్ పెట్టండి, ఇక్కడ కూడా కార్డ్ పెట్టండి. ఓకే, వీల్ మార్క్ చేసేయండి. నేను పఫ్ పెట్టిన తర్వాత హ్యాండ్లో తీస్తాను. ఓకేనా, ఎప్పుడైనా పఫ్ కానీ డిఫరెంట్ హ్యాండ్ మోడల్స్ ఉంటే పఫ్ పెట్టిన తర్వాత తీస్తాను. ఇక్కడ వరకు పెట్టి ఇట్లా హ్యాండ్లో తీస్తాను. ఓకేనా, తీయాలి కంపల్సరీ. అవసరం లేదు అంటున్నారు, తీయాలంటే తీస్తేనే బాగా వస్తుంది. ఓకే, చూడండి ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ వచ్చేసరికి మన వైపు ఉండాలి. చూడండి ఓపెన్స్ మన వైపు ఉండాలి. చూడండి ఈ విధంగా క్రాస్గా వేయాలి. క్రాస్ కట్టే కదా, క్రాస్గా వేయాలి. స్ట్రైట్ కట్ట క్రాస్ కట్ట తెలుసుకోవాలి. ఓకే, ఒక్క 1/4 ఇంచు గ్యాప్తో ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక్క 1/4 ఇంచు గ్యాప్తో ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా, ఇప్పుడు చెస్ట్ 40 కదా, ఒక్కసారి చెక్ చేయండి. 10.5 ఉంటే సరిపోతుంది. ఓకేనా, సరిపోయింది 10.5. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 మార్క్ చేయండి. ఇక్కడ రౌండ్ తీసేయండి. ఓకేనా, ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేసేయండి. చూడండి చంకలో వీల్ మార్క్ చేసేసి సైడ్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్కువ ఉంచండి. ఎందుకో చెప్తాను. ఓకేనా, యాష్ టీజ్గా ఇది ఎలా ఉందో అలా తీసేయండి.
ఎక్స్ట్రా ఏం తీయొద్దు, ఇది ఎలా ఉందో అలా తీసేయండి. నీట్గా తీసేయండి. కావాలి మీరు ఇట్లా ఇబ్బందిగా ఉందంటే ఒక గుండు పిన్ పెట్టుకొని లేదా డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసి క్లాత్ తీసేయండి, పైప్ క్లాత్. ఓకే, ఏదైనా మీకు కన్వీనెంట్గా ఉంది చెయ్యండి, ఏది కన్వీనెంట్గా ఉంటే అదే. అంతేగాని చెప్పారు కదా అని చేయవసరం లేదు, మన ఇష్టం. మనకు ఏది అనుకూలంగా ఉంటే, నేను 2-3 ఎందుకు చెప్తానంటే మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది తీసుకుంటారని, అంతేగాని 2-3 చెయ్యాలని ఏం కాదు. ఓకేనా, సిచ్యువేషన్ బట్టి, కన్వీనెంట్ని బట్టి. ఇది చూడండి, ఇది తీసేయండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి 40 అంటే చూడండి, ఒక భాగం ఎంత, 10. ఓకేనా, 10 మార్క్ చేయండి. చూడండి, చెస్ట్ 40 అంటే 10, ఒక పార్ట్ 1.5. ఇక్కడి నుంచి 3 మార్క్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు కొంచెం చెస్ట్ ఎక్కువే ఉంది. ఓకేనా, 3 మార్క్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6.5 పెట్టండి. 10, 1.5, 3 మార్క్ చేయండి. చూడండి, 10, 1.5, 3 ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 3 లైన్స్ డ్రా చేసేయండి. ఓకేనా, చూడండి 3 ఉందా లేదా ఒకసారి 3 ఇలా మార్క్ చేయండి. ఇప్పుడు చెస్ట్ 40 అంటే చూడండి, 10వ భాగం అంటే 4. పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. కలిపితే ఎంత, 4.5. 4.5కి చూడండి, ఇటు పావు తక్కువ 2, ఇటు పావు తక్కువ 2 వేయండి, ఎందుకంటే చెస్ట్ ఉంది అందుకనమాట. ఓకేనా, ఇక్కడ కూడా 4.5 మార్క్ చేయండి. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఓకేనా, ఇక్కడ కార్నర్లో వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ లోతు తీసేయండి. ఓకేనా, ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసేయండి. ఓకేనా, ఇలా ఇక్కడ కూడా గ్యాప్ ఎక్కువ ఉండాలన్నమాట, లేకపోతే పొడుచుకొచ్చినట్టు ఉంటుంది, చెస్ట్ పార్ట్ బాగోదన్నమాట. ఓకే, ఇలా ఉండాలి. కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేయండి. 3 పెట్టాం కదా, 2 ఇంచులు మార్క్ చేయండి. మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని షేప్ తీసేయండి. ఉంది, ఓకేనా, అర్థమైందా, ఇలాగనమాట. ఓకేనా, ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ చూడటానికి కూడా అందంగా ఉండాలి. బ్యాక్ ఒక్కటే కదా, మందే కదా, ఇలాంటి సెక్షన్ పెట్టుకోమాకండి. మందైనా ఓకే, నీట్గా ఉండాలి కదా. ఓకేనా, ఇలా కట్ చేసేయండి. ఇట్లా కిందకి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళకూడదు. ఓకేనా, ఇలా తీసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, కాట్లు పెట్టేసేయండి. ఈ చంకలో కూడా లోతు తీసేయండి. చంకలో లోతు తీసేయాలి. లోతు తీస్తేనే మనకు చంకలో ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా తీసేయండి. ఇక్కడ కాట్ పెట్టేసేయండి, వీల్ మార్క్ చేసేయండి. చూడండి, ఓకేనా, చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు రివర్స్ చేసి ఇక్కడ మార్క్ చేసేయండి. ఓకే, ఇలా ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇది రాంగ్ సైడ్ అని. బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకొని చూడండి, ఇలా ఉంది కదా, ఇలా పరుచుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకోవాలి. ఇలా పరుచుకొని గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి. ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. 3.5 షేప్ బెల్ట్ సరిపోద్ది. ఓకేనా, 3.5 తీసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ క్లాత్ ఇలా తీసేసి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా తీయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగానే ఉన్నాయి. ఓకే, చూడండి, కింద ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు 3.5 అంటున్నాం కదా, 3.5 మార్క్ చేయండి. ఓకేనా, ఇలా 3.5 మార్క్ చేయండి, లైన్ డ్రా చేయండి. ఇప్పుడు నడుము ఎంత మనకి 36 అన్నాం కదా, 9. దానికి 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజపట్టి కలపండి, అంటే 9.5. ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేయండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 4.5 దగ్గర 3 మార్క్ చేయండి.
ఓకేనా. ఇలా 3 మార్క్ చేయండి. ఓకే, చూడండి ఇలా తీసేయాలి. మార్కింగ్ మీదే తీసేయండి, ఎక్స్ట్రా పార్ట్ ఏం తీయొద్దు. ఓకే, ఇలా కరువు గీసుకునే తీయండి. ఓకే, ఇలా తీస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా పావించి ఎక్స్ట్రా తీసేయండి. ఉక్సులు పట్టి కాదు కాబట్టి పావించి చాలు కదా, ఎక్స్ట్రా పావించి తీసేయండి. కార్డ్ పెట్టేసేయండి. కార్డ్ పెట్టేసి ఇంటూ మార్క్ పెట్టేసేయండి. రాంగ్ సైడ్ అని ఇలా గుర్తు పెట్టుకోండి. రాంగ్ సైడ్ రైట్ సైడ్ గుర్తు పెట్టుకుంటే ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఏంటంటే బిగినర్స్ స్టార్టింగ్లో ఫ్రంట్ పార్ట్ 2 ఒకవైపుకే ఉంటాయి, హ్యాండ్ కూడా 2 ఒకవైపు ఒక హ్యాండ్కి వస్తే ఇంకో హ్యాండ్కి ఉండదు అనమాట. ఇవే మిస్టేక్స్ చేస్తాం. ఇప్పి కుట్టడం చాలా కష్టం అనమాట. ఏముంది ఇప్పడం అంటారు, ఇప్పడం చాలా కష్టం అండి. మీకు కుడతంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఇప్పడం ఎంత కష్టమో. ఓకేనా. చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టండి. పెట్టేసామా. చూడండి ఫ్రంట్ పార్ట్ మీద ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత 1 ఇంచ్ ఉండాలి. ఓకేనా. ఇలా 1 ఇంచ్ ఉండాలి. ఒక్క పావు ఇంచ్ ఎక్కువ ఉంది, అంతే కదా. మనకి 2.5 వచ్చింది, మనం 3.5 తీసుకున్నాం, ఒక్క పావు ఇంచ్ ఎక్కువ వచ్చింది. ఈ పావు ఇంచుని ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కట్ చేసేయండి. ఓకేనా. ఇది ఓకే. ఇదండి 40 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.